మాట ఇచ్చినట్టే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం. సీఎం ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయి 7,230 కోట్లు చెల్లించాం. ప్రతి అధికారి బాధ్యతగా గౌరవ భావంతో పథకాలు అందించాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047. తాగునీటి సమస్య తలెత్తరాదు. 20,000 కిలోమీటర్ల గుంతల కూర్చివేత. గంజాయి రౌడీయిజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, బెట్టింగ్ చెక్ ప్రత్యేక చట్టం తెస్తాము. సీఎం నేరాలను అదుపులో ఉంచాలి. ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు. ఇతర నేరాలు తగ్గినా ఆర్థిక మోసాలు పెరిగాయి. గంజాయి సాగు తగ్గింది, వినియోగం ఇంకా తగ్గాలి. నేరగాళ్ల తెలివికి వివేక హత్య కేసు ఓ ఉదాహరణ. టెక్నాలజీని వాడుకోండి, పోలీసులకు సీఎం సూచన. ఇక జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలి. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడుతూ గంజాయి సరఫరా చేసే రౌడీయిజం చేసే వారి పట్ల ఉక్కుపాదం మోపండి. శాంతి భద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలెక్టర్లు కలిసి పనిచేయండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినది చూసుకుంటే కనుక మాట ఇచ్చినట్లే మేమైతే కనుక మంచి పరిపాలన అందిస్తున్నాము. విధ్వంసంలో అంటే గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ వికాసం వైపు నడిపిస్తున్నాము అని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే భాగంగా ఏవైతే ఉన్నాయో అంటే డిఎస్సి ఇస్తామని చెప్పారో దాన్ని ఏప్రిల్ తొలి వారంలోనే 16,345 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తాము అని చెప్పేసి డిఎస్సి ఇచ్చి వాటిని భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు గత బకాయిలు ఏ ఉన్నాయో అవి కూడా చెల్లించాము అని చెప్పారు. ఇక ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా గౌరవ భావంతో పథకాలు అందించాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047 అని చెప్పారు. అంటే ఒక కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ అంటే ఒక కంపెనీని స్టార్ట్ చేసి స్థాపించే వ్యక్తి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక ఎండాకాలం అసలే ఇప్పుడు తాగునీటి సమస్య తలెత్తరాదు. అలాగే 20,000 కిలోమీటర్ల గుంతలు కూడా పూర్తి చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంత చెప్పారు కదా, ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రీనర్ రావాలి అని చెప్తున్నారు. 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047 సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించామని చెప్పారు. అంతా బాగానే ఉంది. మీరు రాష్ట్రాన్ని అంటే స్వర్ణాంధ్రగా చేయాలి 2047 లోపు అని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక విజన్తో వెళ్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి రైతుల విషయం వచ్చేసరికి ఎందుకు పట్టించుకోలేదు? రైతులు భాగం కాదా దీంట్లో? విజన్ 2000 స్వర్ణాంధ్ర 2047 విజన్ లో రైతులు భాగం కాదా? ఇక్కడ ఎక్కడైనా కానీ రైతుల గురించి మాట్లాడారా మీరు? రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర కానీ, వాళ్ళ పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధర కానీ, లేకపోతే రైతులు ఆందోళన చేస్తున్నారు దాని గురించి కానీ ఏదైనా కలెక్టర్ల సమావేశంలో నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో జరిగిన దాని దగ్గరికి జాయింట్ కలెక్టర్ వెళ్ళారు. ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పేసి వచ్చారు కదా. మరి కలెక్టర్ల సమావేశమే కదా మీరు నిర్వహించింది. ఎందుకు రైతుల గురించి పోనీ ఆ జిల్లా కలెక్టర్లని అడిగి అయినా తెలుసుకోలేదా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అని? కలెక్టర్ల సమావేశంలో ఇన్ని మాటలు చెప్పారు, అంత బాగానే ఉంది. మరి ఇంకేం సమస్యలు ఉన్నాయని కలెక్టర్లని అడిగి తెలుసుకున్నారా లేదా? అలాగే రైతులు ఇంకా మిగతా సెక్టర్లకు సంబంధించి ఎక్కడ ఏం సమస్య ఉంది, అంత సజావుగానే సాగుతోందా లేదా, ఇలాంటి సమస్యలు కనుక్కున్నారా? మీరు చెప్పాల్సింది చెప్పారు. మరి రైతుల గురించి ఎందుకు చెప్పలా? రైతులు అంటే చిన్న చూపా మీకు? గత కొద్ది కాలం నుంచి చూస్తూనే ఉన్నాము. అసలు రైతుల విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోంది అన్నది ఇప్పటికీ అర్థం కావట్లా. ఇక బెట్టింగ్ యాప్స్ కి కూడా చెక్ పెట్టాలి, దానికోసం ప్రత్యేక చట్టం తెస్తాము. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నవన్నీ చాలా అంటే రాష్ట్రాభివృద్ధికి దోహదపడేదే, రాష్ట్రం పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్ళే అంశాలే. వీటిపైన ఫోకస్ చేస్తున్నారు, బాగుంది. ఇవన్నీ చెయ్యండి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మాటల వరకే కాకుండా వీటిని ఇంప్లిమెంట్ చేస్తే గనక అనుకున్నట్టు స్వర్ణాంధ్ర 2047 సాధించడం సులువు అవుతుంది, కాదనట్లా. మీరు ఇన్ని మంచి విషయాల్లో తీసుకుంటున్నప్పుడు వీటి మీద ఇంతగా ఆలోచించి అన్నిటి గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. మరి రైతులు ఏం పాపం చేశారని రైతుల విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు? దీనికి ఆన్సర్ చెప్పే వాళ్ళు ఎవరు లేరా? ఇక ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం సీఎం గారు? ఇన్ని విషయాల్లో ఇంత జాగ్రత్తగా అన్ని ఆలోచించి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాము అని చెప్పి
వికాసం వైపు మరి తీసుకెళ్తుంటే రైతులు ఒకవైపు మా గోడు వినండి సారో అని చెప్పేసి ఒకవైపు ఏడుస్తుంటే మీరేమో వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాము అని చెప్తున్నారు. ఇంకొక వైపు రైతులు మా గోడు వినండి సారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే వికాసం వైపు ఎలా వెళ్తుంది రాష్ట్రం? ఇదెందుకు స్ఫురించట్లేదు మీకు? ఏది ఏమైనా సరే రైతులకైతే కనుక కనీసం ఇప్పటికైనా న్యాయం చేయండి. సోషల్ ఖాతా వివరాలు ఇవ్వండి. అమెరికాలో గ్రీన్ కార్డుదారులను ఆదేశించే యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్. తాజా ప్రతిపాదనపై మే 5 వరకు ప్రజాభిప్రాయ సేకరణ. భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని విమర్శలు. విదేశాలకు వెళ్ళొస్తే సమాధానం చెప్పాల్సిందే. సుదీర్ఘ ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని భారతీయ గ్రీన్ కార్డ్ H1B వీసాదారులకు అమెరికా హెచ్చరిక. సో సోషల్ ఖాతాల వివరాలు ఇవ్వమని చెప్పి అమెరికాలో గ్రీన్ కార్డుదారులను ఆదేశించే ఆలోచనలో అయితే కనుక డొనాల్డ్ ట్రంప్ ఉన్నారంట. ఇది యాక్చువల్గా భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని చెప్పేసి ఒకవైపు అయితే విమర్శలు వస్తున్నాయి. అయితే సుదీర్ఘ ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి భారతీయ గ్రీన్ కార్డు అలాగే H1B వీసాదారులకైతే అమెరికా హెచ్చరిక జారీ చేసింది అన్నట్టు ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ట్రంప్ ఇలా చేస్తుండడము ఎంతవరకు కరెక్ట్? దీనిపైన అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని ట్రంప్ తో మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముస్లింలకు మోదీ గారు అయితే కనుక రంజాన్ తోఫా ఇచ్చారంట. ఇక పండుగ రోజుల్లో దుస్తులు, ఆహార పదార్థాల కిట్ అందజేత. రంజాన్ లో 32 లక్షల మంది ముస్లింలకు బహుమతి. బీజేపీ నూతన కార్యక్రమం బీహార్ ఎన్నికల కోసమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సో ముస్లింలకైతే కనుక ప్రధాని మోడీ రంజాన్ తోఫా ఇచ్చారు. ఈ రంజాన్ తోఫా ఇవ్వడం వెనుక అయితే కనుక అంటే బీహార్ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకని ఇది చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఇంకొక వైపు విమర్శిస్తున్నాయని ఒక వార్తా కథనం.